ఫిబ్రవరి 12, 2026 బంగ్లాదేశ్ లో జరిగిన 13వ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP 209 సీట్స్ తో అతిపెద్ద మెజారిటీతో విజయం సాధించింది. ఈ BNP పార్టీకి నాయకుడు తారిక్ రెహమాన్ నవంబర్ 1965 లో పాకిస్తాన్ లోని ఢాకాలో జన్మించాడు. వీళ్ళ మదర్ ఖలేడా జియా బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ గా 2000s లో పనిచేశారు. అప్పుడు ఇతను పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ 2008 జనరల్ ఎలక్షన్స్ లో అవామీ లీగ్స్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. అప్పుడు ఈ తారిక్ రెహమాన్ నాకు ఇక్కడ ఉంటే సేఫ్టీ లేదు, అరెస్ట్ చేస్తారని చెప్పి బంగ్లాదేశ్ వదిలి లండన్ పారిపోయాడు. ఈ తారిక్ రెహమాన్ మీద మనీ లాండరింగ్, కరప్షన్, గ్రానైడ్ అటాక్స్ అని చెప్పి మొత్తం 84 కేసెస్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. 2024 లో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన తారిక్ రెహమాన్ కోర్టులో ఉన్న కేసెస్ అన్ని కొట్టించేసుకుని మళ్ళీ బంగ్లాదేశ్ రిటర్న్ వచ్చి BNP పార్టీ తరఫున PM క్యాండిడేట్ గా పోటీ చేసి గెలిచేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జమాతే ఇస్లాం అనే గ్రూప్ పేరు మీరు వినే ఉంటారు. ఇది 1971 లో పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేసింది. అందుకే ఇండియాలో అలాగే బంగ్లాదేశ్ లో దీని మీద బ్యాన్ ఉంది. కానీ రీసెంట్ గా మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో దీని మీద బ్యాన్ ఎత్తేశారు. ఇప్పుడు అదే గ్రూప్ ఈ BNP పార్టీకి ఎలక్షన్స్ లో సపోర్ట్ చేసింది. మనం ఫ్యూ మంత్స్ గా చూస్తున్నాం బంగ్లాదేశ్ లో రాడికలైజ్డ్ ముస్లిమ్స్, హిందూస్ ని టార్గెట్ చేసి ఎలా చంపేస్తున్నారు. ఇంకా జమాతే ఇస్లాం ఇలాంటి గ్రూపులు పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గా ఉంటాయి. ఇంకా అక్కడ హిందూస్ సంఘం ఓకే వదిలేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ రీల్ షేర్ చేయండి.